ఈ రోజు వీడియోలో క్రిస్పీగా సమోసాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 1.5 కప్పు వరకు మైదా పిండి, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ వాముని కూడా వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు సూజీ రవ్వను వేసి బాగా మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె లేదా నెయ్యిని బాగా వేడి చేసి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లను వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు అటుకులు, 1 కప్పు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పావు కప్పు తురిమిన క్యారెట్, కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 టీ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొంచెం నిమ్మరసంని వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే పొడి మైదా పిండిలో కొంచెం నీళ్ళను వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ ఈవెన్‌గా సర్కిల్‌గా కాకుండా ఇలా ఓవెల్ షేప్‌లో రోల్ చేసుకొని సెంటర్‌లో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత సమోసా షేప్ వచ్చేలాగా ఇలా ప్రిపేర్ చేసుకొని సెంటర్‌లో మనము కొంచెము స్టఫింగ్‌ని కూడా వేసేసి ఇక్కడ నేను వీడియో క్లిప్‌లో చూపించే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేడిగా ఉండే ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసేసుకుంటే క్రిస్పీగా సమోసాలు రెడీ అయిపోతాయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.